అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్. శ్రావణ మాసం వచ్చేసిందండి. శ్రావణ మాసం వచ్చిందంటేనే మన ఆడవాళ్ళు అందరికీ పండగ కదండి. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఇష్టమైన మొదటి శుక్రవారం పెట్టుకునే 2 ప్రసాదాలు రెడీ చేసుకుందాం. ఈ ప్రసాదాలు ఏంటంటే పరమాన్నం, గారెలు. ఈ 2 రకాల ప్రసాదాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి. ఈ ప్రసాదాలు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకుని ఒక గిన్నెలో పోసుకోవాలి. సన్న బియ్యం అండి. ఈ బియ్యాన్ని కొద్దిగా నీళ్ళు వేసుకుని 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. ఇలా కడిగిన బియ్యంలో ఆ బియ్యం మునిగే వరకు నీళ్లు పోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న గిన్నె తీసుకుని దీంట్లో 2 స్పూన్లు పెద్ద సగ్గుబియ్యం వేసుకోవాలి. గ్లాస్ బియ్యానికి 2 స్పూన్లు సగ్గుబియ్యం పడతాయండి. ఈ సగ్గుబియ్యంలో కూడా నీళ్ళు వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగి తెచ్చిన సగ్గుబియ్యం మునిగే వరకు నీళ్లు పోసుకుని సగ్గుబియ్యాన్ని ఒక పావు గంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని పరమాన్నానికి బెల్లం పాకం రెడీ చేసుకుందామండి. ముందు గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా, నేనైతే 1.5 గ్లాసులు బెల్లం వేసుకున్నాను. తీపి ఎక్కువగా తినేవాళ్ళు అయితే 2 గ్లాసులు బెల్లం వేసుకోండి. ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. పాకం ఏమీ రానవసరం లేదండి. బెల్లం కరిగి కొంచెం జిగురు వస్తే సరిపోతుంది. మనం ఇలా కరిగించుకుని వేయటం వల్ల పరమాన్నం అసలు ఎరగదండి. బెల్లం వేసిన పరమాన్నం విరిగిపోతుంది అని అంటారు కదా. మనం ఇలా పాకం రెడీ చేసుకుని లాస్ట్లో వేసుకున్నామంటే పరమాన్నం అసలు విరగదు. చూడండి, ఇప్పుడు పక్కన పెట్టేసుకుని పాకాన్ని వేరే మూకుడు పెట్టుకుని నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి ఎక్కువే పడుతుంది పరమాన్నానికి. ఇందులో గుప్పుడు జీడిపప్పు వేసుకుని నిదానంగా మంట సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నిదానంగానే చిన్న మంట మీద వేయించుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత కొద్దిగా కిస్మిస్ వేసి వేయించుకోవాలి. కిస్మిస్ అయితే తక్కువ వేసుకోండి. ఎక్కువ వేసుకున్నారంటే పరమాన్నంలో పులుపు వచ్చేస్తుందండి. కొంతసేపు పొంగనిచ్చామంటే పొంగిపోతాయి, వెంటనే వేగిపోతాయండి కిస్మిస్. ఇలా వేగినవి పక్కన పెట్టుకోవాలి. పరమాన్నం వండుకోవడానికి ఒక గిన్నె పెట్టుకుని దీంట్లో మనం గ్లాస్తో బియ్యం తీసుకున్నాం కదండి, అదే గ్లాస్తో ఒక 5 గ్లాసులు పాలు పోసుకోవాలి. చిన్నపిల్లలకు చెప్తున్నారండి, సరైన కొలత ఇదే. మనం గ్లాస్ బియ్యానికి 8 గ్లాసులు పోయాలండి. మీకు పాలు ఎక్కువగా ఉంటే ఎక్కువ పోసుకోండి, తక్కువ ఉంటే తక్కువ పోసుకోండి. మిగతాయి నీళ్లు పోసుకోండి. నేనైతే 5 గ్లాసులు పాలు పోసుకున్నాను, 2 గ్లాసులు నీళ్లు పోసుకున్నాను. మొత్తం మీద ఇక్కడ 7 గ్లాసులు అయ్యాయి కదండి. ఒక గ్లాస్ పాలు పక్కన పెట్టుకున్నాను, పచ్చిపాలు లాస్ట్లో వేస్తాను. ఇప్పుడు పాలు బాగా మరిగించుకోవాలండి. బాగా మరిగి పొంగాలి. పొంగిన తర్వాతే మనం బియ్యం వేసుకోవాలి. ముందుగా బియ్యం వేయొద్దు. రెండు పాలు పొంగుతున్నాయి కదా, ఈ టైంలోనే మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం వేసేసిన తర్వాత సగ్గుబియ్యం కూడా నానిపోయండి. మనం పావు గంట సేపు నానబెట్టుకున్నాం కదా, ఈ సగ్గుబియ్యాన్ని కూడా వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసుకోవటం వల్ల పాలు పలచగా ఉన్న పరమాన్నం జిగురుగా రెడీ అవుతుంది. గరిటెతో కలుపుకోవాలండి, లేకపోతే సగ్గుబియ్యం ఉండగట్టేస్తాయి. కొంచెం ఉడికే వరకు కలుపుకోవాలి. చూడండి, ఉడకటం స్టార్ట్ అయ్యాయి కదా, ఒక 10 నిమిషాలకి సగ్గుబియ్యం బాగా ఉడికిపోతాయండి. ఎక్కడా పలుకు లేకుండా ఉడికిందో లేదో చూద్దామండి. చూడండి, బాగా ఉడికిపోయినట్టే లెక్క, ఎక్కడా పలుకు లేదు. ఇలా పలుకు లేకుండా ఉడికినప్పుడే వేయాలండి. పలుకుతో మాత్రం పలుకుండగా మనం బెల్లం వేయకూడదు. బాగా ఉడికిన పరమాన్నంలో పాకాన్ని వేసేసుకుని బాగా కలుపుకోవాలి. వేడి వేడి పరమాన్నం, చల్లారిన పాకం. ఈ పాకం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం తీసుకున్న బెల్లంలో పంచదార కలిసిందండి, అందుకని బెల్లం రంగు రాకుండా పరమాన్నం తెల్లగా ఉంది. ఈ పాకాన్ని శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్లు ఇలాచీ పొడి వేసుకుని కలుపుకోవాలి.
మనకి ఇప్పుడు పరమాన్నం రెడీ అయిపోయింది. ఈ టైంలోనే మనం పక్కన పెట్టుకున్నాం కదా 8వ గ్లాస్ పాలు, ఆ పాలను కూడా ఇందులో వేసుకోవాలి. మొత్తం మీద ఒక గ్లాసు బియ్యానికి 8 గ్లాసులు పడతాయండి. మీరు నీళ్ళు వేసుకున్నా పాలు వేసుకున్నానే కరెక్ట్గా సరిపోతుంది. వంటరాని చిన్నపిల్లలకి చెప్తున్నాను వివరం. పరమాన్నం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పుని ఆ నెయ్యిని కూడా ఇందులో వేసేసుకోవాలి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పాలన్నం పరమాన్నం రెడీ అయిపోయిందండి. మనం లాస్ట్లో ఈ పాలు వేయటం వల్ల పలచగానే ఉంటుందండి. ఎక్కువసేపు పరమాన్నం గట్టిపడిపోదు, అందుకనే లాస్ట్లో వేస్తాం. మనం రెండో ప్రసాదం గారెలండి, పొడి గారెలు. ఈ గారెలకి ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకుని ఒక రాత్రి అంతా బాగా నాననివ్వాలి నీళ్ళు వేసుకుని. ఉదయానికి చూసారా ఎంత బాగా నానిందో. పావు కేజీ పప్పు ఉంటుందండి ఇది. మనం బాగా నానబెట్టుకోవటం వల్ల కూడా గారెలు క్రిస్పీగా వస్తాయి. ఈ బాగా నానిన పప్పుని గ్రైండర్లో వేసుకోవాలి. బాగా నానితేనండి గారెలు క్రిస్పీగా మృదువుగా వస్తాయి. మనకి ఎంత బాగా నానితే అంత మంచిది. చూడండి, బాగా నీళ్ళు వాడదేం వేయకండి, మామూలుగా పప్పులాగే వేసేసుకోవాలి. మధ్యలో మనకి గారెలు క్రిస్పీగా రావాలంటే ఇదే టిప్ అండి. మధ్యలో కూలింగ్ వాటర్ వేసుకోవాలి. ఎక్కువ కదండి, నేను చూపిస్తున్నట్టే మీరు పిండి నలిగేటప్పుడు మధ్యలో వేసుకోవాలి. చల్లని వాటర్ వేసుకోవాలి. కొంచెం చిలకరిస్తా పిండిని స్మూత్గా వచ్చేలా రుబ్బుకోవాలి. చూడండి, పిండి అంతా తీసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఈ పిండిలో గాలి వెళ్ళేలా ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి స్మూత్గాని. చూసారండి, పిండి చూస్తుంటే తెలుస్తుంది కదా, పలచగా కాకుండా గట్టిగా కాకుండా మనం ఇలా రుబ్బుకోవాలి. ఇప్పుడు మనకు నచ్చినంత సైజు గారెలు వేసుకోవాలి. చూసారా, పిండిని చూస్తే మీకు తెలుస్తుందండి, ఎక్కడా పలుకు లేకుండా మెత్తగా రుబ్బుకోవాలి. చేతికి తడి చేసుకుని అరిటాకు మీద కానీ ఒక క్లాత్ మీద కానీ వేసుకోవాలి. బాగా కాగిన నూనెలో మనకు నచ్చిన సైజు గారెలు వేసుకోవాలి, పొడి గారెలు. లక్ష్మీదేవికి పరమాన్నం గారెలు చాలా ఇష్టం అండి. మొదటి శుక్రవారం పెట్టుకునే ప్రసాదం ఇది. మీరు తప్పకుండా ఈ శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం పరమాన్నం గారెలు పెట్టుకోండి. చూసారండి, పిండిని చూడండి. పిండి మనం ఎంత స్మూత్గా రుబ్బుకుంటేనే మనకి క్రిస్పీగా గారెలు పొంగుతూ వస్తాయి. చూడండి, వేసిన గారెల్లా ఎలా పొంగుతుందో. ఇలా రావాలంటే నేను చెప్పినట్టుగా చల్లటి నీళ్ళు వేసుకుని మెత్తగా రుబ్బుకోండి పిండిని. పప్పును కూడా ఎక్కువసేపు నానబెట్టాలి. 1-2 గంటలు నానబెడితే పప్పు బాగోదు. మనకి పిండి కూడా ఒదుగు రాదండి. తెల్లవార్లు నానబెట్టుకుని ఉదయం వండుకుంటేనే మనకి బాగా వస్తాయి. చూసారా గారెలు ఎంత బాగా పొంగుతూ వచ్చాయో. 2 వైపులు ఎర్రగా వచ్చే వరకు వేయించుకుని తీసుకోవాలండి. చూసారా, గారెలు రెడీ అయిపోయాయి. లక్ష్మీదేవికి ఇష్టమైన రెండవ ప్రసాదం కూడా రెడీ అయిపోయిందండి. మన దగ్గర ఉన్న పిండంతా గారెలు వేసుకోవాలి. పావు కేజీ పప్పుకి ఎన్ని గారెలు అయ్యాయి చూసారా. వరలక్ష్మీదేవికి ఇష్టమైన ఈ 2 ప్రసాదాలని శ్రావణ మాసంలో నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.